హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ని కోర్టుకు తీసుకువస్తారు కదా. ఇరువైపుల లాయర్లు వాదోపవాదనలు చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అనామిక పెట్టించిన లాయర్ కావ్యని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. చూడండి, మీరు అతనికి ఏమవుతారు అని అడుగుతారు. నేను తన భార్యని అని చెప్తుంది కావ్య. సామంత్ హత్య జరిగిన ముందు రోజు మీరు మీ భర్త అతని ఇంటికి వెళ్ళి తన్ని చంపేస్తామని బెదిరించారా లేదా అని అడుగుతారు. కావ్య ఒక్కసారిగా రాజ్ ముఖాన్ని చూస్తుంది. ఇక అందరి వైపు చూస్తుంది. కానీ పాపం కావ్య అబద్ధం చెప్పుకోలేక అవును, ఆయన కాలర్ పట్టుకుని చంపేస్తాను అన్నారు అనగానే, చూసారా యువరానర్, తన భార్యే కళ్ళ ముందే తన భర్త సామంతుని చంపుతాను అని చెప్పాడని చెప్పింది. ఇంతకంటే సాక్ష్యం ఇంకెక్కడుంటుంది? తను బిజినెస్లో ప్రతిసారి అడ్డు వస్తున్నాడని ఈసారి తన ఆవేశంతో కోపంతో ఇదిగో సామంతుని హత్య చేశాడు ఈ దుగ్గిరాల రాజ్ అని అంటారు లాయర్. యువరానర్, నేను హత్య చేయలేదు, నాకు అవసరమే లేదు అని అంటారు రాజ్. ఆ అవసరం లేకపోతే మీ కార్లో సామంత్ శవం ఎలా వచ్చింది? మీకు కాకపోతే ఆ అవసరం ఎవరికీ ఉండదు. అలాగే ఆ రోజు నైటు మీరు పార్టీ చేసుకుంటున్నారు అన్నారు. మరి పార్టీలో లేకుండా మీరు మీ ఆఫీస్కి ఎందుకు అంత త్వరగా ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళారు అని చెప్పి అడుగుతారు లాయర్. ఆ రోజు నాకు వాచ్మెన్ ఫోన్ చేశారు. ఎవరో మీ ఫ్యాక్టరీని కాల్ చేస్తున్నారని చెప్పడంతో హుటాహుటిన వెళ్ళాను. ఇంతలో వాళ్ళు పారిపోయారు. అంతే జరిగింది అని చెప్తాడు రాజ్. అవును, మీ ఫ్యాక్టరీని ఎవరో తగలబెడుతున్నారని తెలుసుకొని అది సామంతే అయ్యుంటుందని అనుకున్నావు. సామంత్ ఇంటికి వెళ్ళావు. సామంత్ని హత్య చేసి ఏం చెయ్యాలో తెలియక కారు డిక్కీలో వేసుకున్నావు. ఇది నిజం అని అంటారు లాయర్. ఇక రాజ్ పెట్టించిన లాయర్, చూడండి, ఇదంతా మీకు తెలిసినట్టు అక్కడికి వెళ్ళి చూసినట్టు ఎందుకు చెప్తున్నారు? రాజ్ ఫ్యాక్టరీని తగలబెట్టేశాడని సామంత్ అనుకొని సామంత్ ఇంటికి వెళ్ళి హత్య చేసి చేతులు దులుపుకొని తన ఇంటికి వచ్చారా? చూడండి, ఒక మనిషి మీద నేరం వెయ్యాలి అంటే ఆ మనిషి పరం అంతకుముందు తన నేచర్ ఏంటి, తన అలవాట్లేంటి, తానేంటి అన్నది తెలుసుకోవాలి. దుగ్గిరాల ఇంటి ఏకైక వారసుడు కాకపోయినా ద గ్రేట్ రాజ్ బిజినెస్ని వాళ్ళ తాతగారు అప్పగించినప్పటి నుండి లాభాల్లో నడిపించారు. అలాగే ఇంటిలో ఏ సమస్య అయినా తను అన్నిట్లో ముందు ఉంటారు. ఆఖరికి వాళ్ళ తాతగారు కోమాలోకి వెళ్ళిపోయాక తాతగారు షూర్టీగా 100 కోట్లు సంతకం చేసినా ఆ అప్పుని తీర్చడానికి తను రెడీ అయ్యాడు. అంత మంచి మనిషి సామంత్ని చంపాడని అనుకోవడానికి వీల్లేదు. ఏదో జరిగింది. రాజ్ మీద ఈ కేసు, ఈ సామంత్ హత్య నెట్టేయాలని ఎవరో బలంగా ఇదంతా నడిపారు. సాక్ష్యాలు ఖచ్చితంగా ఏ మనిషి అయినా వదిలేస్తారు. అదే మేం పట్టుకొని తీరుతాము. కానీ నా క్లయింట్స్కి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పి జడ్జి గారికి చెప్తారు లాయర్. ఇక అనామిక లాయర్ అంటారు, బెయిలా ఎలా వస్తుంది? తను మనిషిని చంపాడు. ఇప్పుడు అనామిక గారికి కూడా ప్రాణాపాయం ఉండే ఉంటుంది. అందుకే రాజ్ మీద తన భార్యే కోపంతో అలా అన్నాడని చెప్పింది. ఖచ్చితంగా ఇతనే సామంతిని చంపుంటాడు. ఆధారాలన్నీ బెయిల్ ఇస్తే మాయం చేసేస్తాడు. అందుకే మీరు ఖచ్చితంగా ఈ దుగ్గిరాల రాజ్కి బెయిల్ ఇవ్వకూడదని మనవి కోరుతున్నాను అని చెప్పి అనామిక లాయర్ అనడంతో ఇక జడ్జి గారి అంటారు, అవును, సాక్ష్యాలు లేకుండా కోర్టులో ఏమీ చెప్పలేము. కానీ తన భార్యే తన భర్త ఆవేశంగా సామంతిని చంపేస్తాను అని అన్నాడన్న కారణంతో ఖచ్చితంగా ఈ కేసులో తను ఖచ్చితంగా ఉన్నాడనే నమ్మకంతో మేము ఇవ్వటం లేదు. తగిన సాక్ష్యాలు ఉంటే తనని నిర్దోషిగా విడుదల చేయగలం, బెయిల్ అయితే ఇవ్వలేము అని చెప్పి ఇక జడ్జి గారు చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా పైకి లేస్తారు. ఇక కావ్య వైపు చూస్తూ ఉంటారు అందరూ. అనామిక నవ్వుకుంటూ, అయిపోయిందా? సామంతిని చంపినందుకు ఈ రాజ్కి ఉరిశిక్ష వెయ్యాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుతో పోయింది లేదు. మహిళా మండలికి, టీవీ వాళ్ళకి అందరికీ చెప్తాను. మీ దుగ్గిరాని ఇంటి పరువు తీయడమే కాదు,
రాజుకి ఖచ్చితంగా శిక్ష, కనీసం బయటికి రాకుండా చేస్తాను అని అంటుంది అనామిక. ఛీ, నువ్వు మనిషివేనా? అసలు సామంతిని చంపలేదని నీకు తెలుసు, కానీ నువ్వు మాత్రం ఏదో దాస్తున్నావు. అనామిక, ఏ మనిషి అయినా తప్పు చేస్తాడు, తప్పించుకోవాలని బోల్డన్ని చేస్తాడు. కానీ ఎక్కడో ఒకచోట తను మర్చిపోయే క్లూ ఉంటుంది. అలాగే ఎంతోమందిని ఇదిగో సాక్ష్యాలతో సహా కేసులనేవి సీసీ ఫుటేజ్ ద్వారా, ఫోన్ల ద్వారా తెలుసుకుంటున్నారు. నీకు కూడా అదే తెలుస్తుంది. ఈరోజు బెయిల్ రాకపోయినా నా భర్త తప్పు చేయలేదని అందరం నమ్ముతున్నాము అని అంటుంది కావ్య. ఏడ్చావులే, వెనకాల మీ అత్తగారు, అలాగే మీ మామగారు, మీ చిన్నమామగారు అందరూ నీ వైపు తప్పుడు దానిలా చూస్తున్నారు. ఇంకా అర్థం అవటం లేదా నువ్వేంటి అన్నది? సరే వెళ్తున్నాను అని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది. ఇక రాజ్ జైలుకి తీసుకుని వెళ్ళిపోతారు. అపర్ణాదేవి తట్టుకోలేకపోతుంది. ఇంటికొచ్చిన కావ్యని అడుగుతుంది, ఎందుకు ఎందుకు నువ్వు కోర్టులో అలా చెప్పావు? నీ భర్త చంపుతానే అన్నాడన్నావు, కానీ ఆ విషయం కోర్టులో చెప్తే వాడికి కనీసం బెయిల్ రాకుండా చేసావు కదా కావ్య. ఇన్ని రోజులు ఈ కుటుంబాన్ని, వాడిని కాపాడుతున్నావు మహాలక్ష్మి అనుకున్నాను, కానీ నీ వల్ల వాడు శాశ్వతంగా జైల్లోనే ఉంటాడని ఇప్పుడు అనిపిస్తుంది. ఎంతైనా వాడు అన్న మాటని ఖచ్చితంగా ఒక భార్యగా నువ్వు కోర్టులో చెప్తే ఆ జడ్జి గారికి ఏ నమ్మకం ఉంటుంది? కనీసం నీ వల్ల తనకి బెయిల్ రాలేదు అనగాని, అపర్ణ ఆవేశపడద్దు అని అంటారు ఇందిరాదేవి. ఏం చేయనత్తయ్యా, ఈవిడ గారు అక్కడ సాక్ష్యం చెప్పి వాడిని మరింత జైలు జీవితం అనుభవించేటట్టు చేసింది. ఏంటో ఈ అక్కా చెల్లెళ్ళు వచ్చి నా కొడుకుని ఊచలు లెక్క పెట్టేలా చేశారు అని చెప్పి అపర్ణ పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పు కావ్య ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. అక్క బాధపడద్దు, ఖచ్చితంగా ఈ కేసుని రాజ్బావ మెడకి చుట్టాలని ఎవరో ప్లాన్ వేశారు. వాళ్ళెవరో తెలుస్తుంది. అప్పటిదాకా మనం ఇలాగే వాళ్ళు వీళ్ళు అన్న మాటల్ని తట్టుకుంటూ ముందుకెళ్ళాలి అని అంటుంది అప్పు. అవునప్పు, నిజమే, కానీ నా భర్త జైల్లో ఉన్నాడు, తను ఎలా బయటికి వస్తాడు అన్నది నాకే అర్థం కావటం లేదు అని అంటుంది కావ్య. ఇక అర్ధరాత్రి అవుతుంది. కావ్య తన రూమ్లో ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. రాజ్ని గుర్తు చేసుకుంటుంది. అవును, ఆయన కారు ఆ రోజు ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతుంటే తీసుకుని వెళ్ళారు. అప్పుడు ఖచ్చితంగా తను ఆఫీస్కే వెళ్ళానన్నారు. అక్కడ సీసీ ఫుటేజ్లో ఖచ్చితంగా ఆయన కారులో ఎవరో సామంత్ శవాన్ని ఎక్కించే ఉంటారు. ఆ దృష్టి మరల్చడం కోసం ఫ్యాక్టరీని తగలబెట్టినట్టు ఫోన్ చేసి చెప్పుంటారు. ఇదే జరిగింది. నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ సీసీ ఫుటేజ్ని తీసుకోవాలి అని చెప్పి ఇక అర్ధరాత్రి కావ్య వెళ్ళబోతూ ఉంటే అప్పు, కళ్యాణ్ ఎదురవుతారు. వదినా, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అని అంటారు కళ్యాణ్. కవి గారు, ఎంత టైం అయినా మీ అన్నయ్యని ఖచ్చితంగా రేపటికల్లా ఇంటికి తీసుకురావాలి అని అంటుంది కావ్య. అక్క, ఇదేమైనా చిన్న కేసా, పెద్ద కేసు? ఒక్క సాక్ష్యం కూడా లేదు, పగడ్బందీగా ఇరికించారు అనగానే, లేదప్పు లేదు, నాకు ఆఫీస్కి వెళ్తే సీసీ ఫుటేజ్లో ఆయన కారు డిక్కీలో ఎవరైనా చుట్టుపక్కల తిరుగుతున్నట్టు పెడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇక్కడి నుండి సరాసరి ఆఫీస్కే వెళ్ళారు, అంటే అక్కడే ఏదో జరిగింది అని చెప్పి అంటుంది కావ్య. సరే వదినా, ముగ్గురం వెళ్దాము అని చెప్పి కళ్యాణ్, అప్పు అలాగే కావ్య ఆఫీస్ దగ్గరికి వస్తారు. వాచ్మెన్ నిద్రపోతూ ఉంటారు. ఆ రోజు జరిగిందంతా చెప్తారు వాచ్మెన్. సరే, ఇప్పుడు సీసీ ఫుటేజ్ మనం ఎక్కడి దాకా ఉంటుందో చూపించండి అని అంటుంది కావ్య. ఇక సీసీ ఫుటేజ్ చూపిస్తూ ఉంటారు వాచ్మెన్. ఆ రోజు జరిగిందంతా చూస్తూ కరెక్ట్గా ఇక్కడ ఆపండి అని చెప్పి అంటుంది. కరెక్ట్గా అనామిక కారు ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తుంది. తర్వాత రాజ్ కారు వస్తుంది. ఈలోపు రౌడీలు ఫ్యాక్టరీని పెట్రోల్ పోస్తూ ఉంటారు. రాజ్ వాళ్ళని పరిగెత్తి ఇక వెంబడిస్తూ ఉంటారు. ఇంతలో అనామిక తను చంపిన సామంతిని రాజ్ డిక్కీలో వేసి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనామిక. ఇలా జరగడానికి ఒక పావుగంట టైం తీసుకోవడంతో ఇదిగో ఈ రాజ్ శాశ్వతంగా జైల్లోకి ఉంటారు. ఈ సామంతుని చంపి మంచి పని చేశాను, కానీ ఈ చేతికి గ్లౌస్ ఉన్నాయి కాబట్టి
ఖచ్చితంగా నా వేలు ముద్రలు ఉండవు అని చెప్పి అనామిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా అప్పు, కళ్యాణ్, కావ్య షాక్ అవుతారు. చూసావా, వాణ్ణి అదే చంపి రాజ్బాబు మీద నెట్టేస్తుందా? తనకి ఎంత ధైర్యం! అసలు అది ఆడదేనా అని అంటుంది అప్పు. అప్పు, దాన్ని ఇంకా ఆడదాన్ని అంటావా? మంచి కవిగారిని ప్రేమించాలని నటించి డబ్బు కోసం తనని విడాకులు ఇవ్వాలని కోరి తన్ని టార్చర్ చేసింది. ఇప్పుడు సామంత్ని కూడా అదే చంపేసింది. సామంత్ ఆస్తిని నొక్కేసి మన కుటుంబంపై పగ తీర్చుకుంటుంది. తిరుగులేని సాక్ష్యం వచ్చింది కదప్పు. రేపు మీ బావ బయటకొస్తారు కదా అనగానే, ఇదేంటక్క ఇంత పగడ్బందీగా అనామిక సామంత్ బాడీని బావ కారులోకి ఎక్కించడం సీసీ ఫుటేజ్లో ఉంది. ఇంకేం కావాలి? రేపు అనామిక జైలుకి వెళ్తుంది. బావ విడుదలవుతాడు. ఆ రాక్షసికి శాశ్వతంగా జైలు జీవితం పడేలా నేను చేస్తాను అని అంటుంది అప్పు. తెల్లగా తెల్లవారుతుంది. ఇక కావ్య జడ్జి గారి దగ్గరికి వస్తుంది. మీరు ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతారు జడ్జ్. ఇక తన చేతిలో ఉన్న సీసీ ఫుటేజ్ని చూపిస్తుంది కావ్య. చూడమ్మా, నువ్వు రాజ్ భార్యవి, దుగ్గిరాల ఇంటి కోడలివి. ఇప్పుడు సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి నా ముందు పెట్టావు. కోర్టు బెయిలు ఇవ్వనందుకు నువ్వు బాధపడుండొచ్చు, కానీ ఇది నిజమా అని అంటారు జడ్జి గారు. నిజం సార్. అనామిక సామంతిని చంపి మా ఆయన మీద నెట్టేసింది. ఇప్పుడు అన్ని సాక్ష్యాలు మాఫీ అయ్యాయి అనుకుంది. మా ఫ్యాక్టరీలో ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా తీసుకొచ్చాను. ఆయనకి మీరే బెయిల్ ఇవ్వాలి అనగానే, ఈరోజు ఆదివారం అమ్మా, కోర్టు ఉంటే ఖచ్చితంగా ఈ సీసీ ఫుటేజ్ని చూపించి ఆ అనామికని జైలుకు పంపించి రాజుని విడుదల చేసేవాళ్ళం. కానీ ఒక్కరోజు ఆగితే నీ భర్త నీ ఇంట్లో ఉంటాడు అని అంటారు జడ్జి గారు. ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు కావ్యకి. ఒక్కరోజంతా ఆయన జైలుకి వెళ్ళాలా అని చెప్పి మనసులో అనుకుంటూ బాధగా ఇంటికి చేరుకుంటుంది. ఇది ఇలా ఉండగా రాజ్ జైల్లో ఆలోచిస్తూ భోజనం చేయకుండా అలాగే ఉంటారు. బావా, ఇంటి నుండి క్యారేజ్ వచ్చింది, భోజనం చేయండి అని అంటుంది అప్పు. వద్దప్పు, చెయ్యని నేరానికి జైల్లో ఉన్నాను. నా వల్ల ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. కళావతిపై నిందలు వేస్తూ ఉంటారు కదా అని అంటారు. బావా, ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా మన ఇంట్లో జరిగేది అదే కదా. ఏ తప్పు చేయకపోయినా అక్కపై నింద వేస్తారు. కానీ అపర్ణ అత్తయ్య నీ మీద ప్రేమతో అక్కని నానా మాటలు అన్నా అక్క పట్టించుకోదు. మీరు అక్కకి ధైర్యం ఇవ్వండి అని అంటుంది అప్పు. ఇంతలో అనామిక వస్తుంది. ఓ, బావా మరదళ్ళు ఒకే జైల్లో అలాగే స్టేషన్లో వర్క్ చేస్తారని కల్లో కూడా ఊహించలేదు. చూడు అప్పు, నువ్వు మిడిసి మిడిసి పడిపోయి పెద్ద ఆఫీసర్లాగా నందగోపాల్ని అరెస్ట్ చేసి నా జోలికి వస్తావనుకున్నాను. కానీ ఇప్పుడు జరిగిందేంటి? ఇదిగో మీ ఇంటికి ఉద్ధరించే రాజ్ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండడం కాదు, బెయిల్ కూడా రాకుండా చేశాను. అలాగే జీవితాంతం శిక్ష పడేలా నేను చేస్తాను అనగానే, అనామిక, మా బావ ఇంకా సాక్ష్యాధారాలు అవేమీ లేకుండా నువ్వు హంతకుడు అంటే మర్యాదగా ఉండదు అనగానే, ఏం మర్యాదగా ఉండదు? చంపింది కాకుండా నా జీవితాన్ని నాశనం చేసింది కాకుండా ఇలా ఉంటాడా అని అంటుంది అనామిక. ఛీ, నోరుమై. ఇంకా నువ్వు ఎవరి దగ్గర కలరింగ్ ఇద్దామనుకుంటున్నావు? ఒకే ఒక్క రోజు చాలు, నువ్వు జీవితాంతం చిప్పకూడే తినం దగ్గర పడుతుంది. నీ సీసీ ఫుటేజ్ మాకు దొరికాయి అనామిక. ఎందుకంటే సామంతిని మోసం చేసి తన డబ్బుని కొట్టేసి తనని చంపి మా రాజుబావపై అంతా నెట్టేశావు. కానీ సీసీ ఫుటేజ్ ఒకటి ఉంటుందని నీకు తెలుసు కదా. ఇప్పుడు టీవీలు అవి పాత పడిపోయాయి. ఫోన్ల ద్వారానే చాలామంది నేరస్తులు వచ్చేశారు. అందుకే రేపు నిన్ను ఎలా అరెస్ట్ చేస్తానో నేను చెప్పలేను. చూద్దువు, మా ఇంటి వారందరూ చప్పట్లు కొడుతూ ఉంటే నువ్వు పోలీస్ జీబులో ఎక్కించి నాలాంటి వారు నువ్వు పొగరు పోతూ ఉంటే 2 తన్ని ఈడ్చుకొచ్చి లాకప్లో వేస్తాను, చూస్తూ ఉండు అని అంటుంది. అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే నేనే చంపానని చెప్పి మీకు తెలిసిపోయిందా? ఇప్పుడు ఎలా? ఈ అనామిక ఓడిపోదు కదా, ఈ అనామిక ఓడిపోదు అని చెప్పి అప్పు జోబులో ఉన్న ఇక గన్నుని తీసుకొని కాల్చుకొని అక్కడికక్కడే చచ్చిపోతుంది అనామిక. ఇక అక్కడున్న కానిస్టేబుల్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రాజ్, అప్పు, ఇది
ఇలా చేసిందేంటి అనగానే, బావా ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉన్నాయి, అలాగే తను చంపిందని తనకు తెలుసు, ఖచ్చితంగా తనకి జీవితం ఉండదని తెలిసి చచ్చింది. ఇదంతా నువ్వు నమ్మాలి. ఇకపై మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండబోతుంది. అసలైన అంతకురాలు తనంతటి తన ప్రాణాలు తీసుకుంది అని అంటుంది అప్పు. ఇక రాజ్ అలాగే చూస్తూ ఉంటారు. ఇటువైపు కోర్టు మళ్ళీ మొదలవుతుంది. రాజ్ ఏ నేరం చేయలేదని, అనామిక డబ్బు కోసం దుగ్గిరాల ఇంటి వారిపై కోపంతో పగతో రగిలిపోతూ రాజుని కావాలని ఇరికించి సామంతిని పొట్టన పెట్టుకొని తను కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు అనేది క్లోజ్ చేస్తున్నాము. రాజ్ నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది అని చెప్తారు జడ్జి గారు. ఇక పరుగు పరుగున వచ్చి రాజుని కౌగిలించుకుంటుంది కావ్య. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.